ఆమె ఓ స్టార్ కూతురు హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత పవర్ఫుల్ విలన్ గా మారి సత్తా చాటుకుంది. కోట్లకు యజమానిగా మారిన ఆమె ఒకప్పుడు కేవలం 2500 కోసం రోడ్డుపై డాన్స్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరు తెలుసా? తమిళ స్టార్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్. శరత్ కుమార్ కూతురుగా తండ్రి సపోర్ట్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది వరలక్ష్మి. తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన ఆమె తర్వాత విలన్ పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవలే తన స్నేహితుడు నికోలాయ్ సచ్ దేవ్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇటీవల ఓ డాన్స్ షోలో తన భర్తతో కలిసి పాల్గొంది వరలక్ష్మి. ఆ షోలో ముగ్గురు పిల్లల తల్లి డాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఎవరికి చెప్పని రహస్యాన్ని చెబుతానని తెలిపింది. గతంలో తాను రోడ్డుపైన డాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. 2500 కోసం ఫస్ట్ టైం ఓ షో కోసం రోడ్డు మీద డాన్స్ చేశానని తెలిపింది. రోడ్స్ మీద డాన్స్ చేయడం ఎవరూ తప్పుగా భావించొద్దని తెలిపింది.